ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. యేసు పునరుత్థానుడాయను. యేసు సజీవుడు. మంచిది. వాక్యాన్ని చదువుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి తెరువు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకములో నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో, ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతో మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడు అయిన దేవుడువు, పరిశుద్ధుడువు, పునరుత్థానుడువు గనక నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయనా మిమ్మల్ని ఆరాధించి ఉంటుండగా మా స్తుతి ఆరాధన ధూపము వలెను నైవేద్యం వలెను మీ పాద సన్నిధిలోనికి అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి, దీవించి దర్శించండి, మీ క్షేమాన్ని ఉంచండి. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము దేవా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు బోధించుమని, మాకు పరిచర్య చేయమని, మమ్మల్ని దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. సంఘమంతా ఆమేన్ అని చెప్తారా? ప్రైజ్ గాడ్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ పునరుత్థానపు ఆరాధన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగము అనేక సార్లు మనం చదివే ఉన్నాం, అనేక సార్లు మనం చెప్పుకున్నాము. కానీ ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి మరొకసారి ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన పునరుత్థాన బలాన్ని గురించి మరికొన్ని మాటలు మనము చూద్దాము.
యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం దినాన మరణించి భూస్థాపనము చేయబడ్డం అనేది మనందరికీ తెలిసినదే. గడిచిన శుక్రవార దినములో మీలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆ 7 మాటలు ధ్యానించి చక్కగా బోధించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటన్నిటికి మించి అందరూ చక్కగా సమయాన్ని పాటించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది నన్ను మరింత సంతోషానికి గురి చేసింది. సరే, మరణం అనేది యేసుక్రీస్తు ప్రభువారికి గాని లేదా ఒక క్రైస్తవునికి గాని ముగింపు కాదు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ క్రీస్తునకు అలాగే క్రైస్తవునికి మరణమే ముగింపైనట్లయితే ఈ దినాన నీవు నేను మందిరములో కూర్చోవలసిన అవసరం లేదు, బైబిల్ని ధ్యానించాల్సిన అవసరం లేదు, లేదా మందిరానికి వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు. క్రీస్తు మరణించాడు గనుక ఆయన యందు విశ్వాసించిన మనము కూడా మరణించి నశించిపోతాము అనేటువంటి ఆలోచనే ఉంటూ ఉంది. కానీ విశేషమైన సంగతి ఏంటో తెలుసా? మరణము తరువాత క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా పునరుత్థానాన్ని అనుభవించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఆయన పునరుత్థానుడైనట్లుగా దేవుని వాక్యము మనకు స్పష్టముగా బోధిస్తా ఉంది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ప్రియులారా, మరొక చోట ఈ విధముగా వ్రాయబడి ఉంది. వారు పెందలకడ లేచి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జాషువా గారు ఒక సాక్ష్యం చెప్పి ఉన్నారు. వాళ్ళ వీధిలో ఒక దైవజనురాలు ఉదయాన 3:30కు లేచి అనేక మందితో దేవుని సువార్తను ఆ వీధి అంతా ప్రకటించిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సువార్త ప్రకటించాలి అంటే పెందలకడ లేవాలి. మరి ముఖ్యముగా స్త్రీలైన వారు, ప్రియులారా, నిన్న లేదు మొన్నటి దినాన ఉషా సిస్టర్ గారు చెప్పినట్లుగా దేవుడు స్త్రీలకు గొప్ప ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో దేవుడు స్త్రీలను బలమైన సాధనాలుగాను, బలమైన సైన్యముగాను, దేవుని రాజ్యాన్ని స్థాపించేటువంటి ఒక గొప్ప సైన్యముగా దేవుడు స్త్రీలను నిర్మిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వారందరూ పెందలకడ లేచి అనే మాట, వారు ఎంత శ్రద్ధగా ప్రభువును వెతుకుతూ ఉన్నారో అనే సంగతి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, ఒక స్త్రీలనే కాదు, పురుషులు కూడా, ప్రియులారా, సంఘమంతా కూడా శ్రద్ధ కలిగి పెందలకడ వేకువన లేచి దేవుని యొక్క సువార్తను ప్రకటించవలసి ఉన్నదని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెందలకడ వారు లేచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి దగ్గరికి వారు వస్తూ ఉన్నారు. 2-3 వచనాలు చూసినట్లయితే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ఇక్కడ దూతను గురించి, భూకంపాన్ని గురించి, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైనప్పుడు జరిగినటువంటి సందర్భాలను గురించి
సువార్థికులు ఆయా రకాలుగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని క్రోడీకరించి ఒక చోట పెట్టినప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి పిక్చర్ అనేది కనిపిస్తా ఉంది. సరే, 5వ వచనంలో చూసినట్లయితే దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దూత భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వారు భయపడతా ఉన్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సమాధిలో లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సిలువలో లేరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి భూస్థాపనము చేయబడి ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు గనుక ఆ దూత వారికి చెప్తున్నటువంటి వర్తమానం ఏంటంటే భయపడవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ఈ పునరుత్థాన దినములో మీలో ఎవరైనా ఏ విషయంలోనైనా భయపడుతూ ఉన్నారేమో, ధైర్యము చెడిపోయి ఉన్నారేమో. ఫలానా సంగతి నా జీవితంలో ఏ విధముగా జరగనుంది, ఫలానా సంగతి నా బ్రతుకులో ఏ విధముగా ఉంది, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చుట్టూ భయంకరముగా కనిపిస్తూ ఉంటుండగా క్రైస్తవునిగా నేను ఏ విధముగా జీవించగలను మీరు అనుకుంటూ ఉన్నారా? యేసు పునరుత్థానుడాయెను. భయపడాల్సిన అవసరము లేదు ప్రియులారా. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా మనము భయపడాల్సినటువంటి అవసరత లేదు. పునరుత్థానుడైన క్రీస్తు మనకు తోడుగా ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మరొక మాట మనకు కనబడతా ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు పూజిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు సజీవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సజీవుడైన వానిని మృతులైన వాటిలో వెతకడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. చాలా మంది క్రైస్తవులు సజీవుడైన యేసును, సజీవుడైన క్రీస్తును మృతమైన వాటిలో వెతుకుతూ ఉన్నారు ఈ దినాల్లో కూడా. ఏమండి, ఈ పునరుత్థాన దినం వచ్చిందంటే చాలు సమాధుల దగ్గరికి పరిగెడతా ఉంటారు. చచ్చిపోయి కుళ్ళినటువంటి సమాధుల దగ్గరికి వెళ్ళి వాటికి ముస్తాబులు చేసి, వాటికి పూలదండలు వేసి, వాటిని విగ్రహాలుగా పెట్టుకొని పూజిస్తున్నటువంటి క్రైస్తవులు ఈ దినాన లేకపోలేదు. ప్రియులారా, నేనంటాను అవి మృతమైన కార్యాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి లేదా క్రీస్తుని మృతమైన వాటిలో మనం వెతకకూడదు. శరీరానుసారమైనటువంటి, లోకానుసారమైనటువంటి సంగతుల్లో క్రీస్తును మనము వెతకకూడదు. ప్రియులారా, దేవుడు వాక్యం మనకు బోధిస్తూ ఉంది, సజీవుడైన వానిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతా ఉన్నారు? ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేరు. అటువంటి దేవుణ్ణి మీరు మృతమైనటువంటి ఆచారాల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? ప్రియులారా, ఈ మాట క్రైస్తవులైన వారికి బాగుగా వర్తిస్తూ ఉంది. ఎందుకంటే క్రైస్తవులమని పేరు పెట్టుకున్న వారు కూడా సజీవుడైన క్రీస్తుని మృతమైన సంగతుల్లో వెతుకుతూ ఉన్నారు గనుక ప్రియులారా, మనము ఆ విధముగా కాక సజీవుడైన దేవుణ్ణి సజీవునిగా
ఆరాధన చేయుదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఇక్కడ లేడు. మృతమైన వాటిలో నీవు క్రీస్తుని వెతికినట్లయితే ఆయన అక్కడ కనిపించడు. ఎందుకంటే ఆయన అక్కడ లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మృతమైన వాటిలో క్రీస్తు కనిపించడు. ఆయన అక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమాధి క్రీస్తును బంధించి ఉంచలేదు. ప్రియులారా, గడిచిన వారాల్లో కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు ఒక మాట మనం చదువుకున్నాం, మీ అందరికీ గుర్తుంటుంది. చూడండి, కీర్తన గ్రంథము 16వ కీర్తన 10వ వచనంలో చూసినట్లయితే ఈ విధముగా ఉంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, ఆయన అభిషక్తుడైన క్రీస్తుని దేవుడు కుళ్ళు పట్టనీయడు. నిన్న ఎవరో చెప్పినట్లుగా సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు, సిలువ వేయబడినప్పుడు సంతోషించుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు కదా, ఇంకా ఈ రాజ్యం అంతా నాదే, దేనిని నేను కైవాసం చేసుకుంటాను అని అనుకొని ఉంటాడేమో, సంతోషించి ఉంటాడేమో. కానీ ఆయన మరణం అనేది మనకు జీవాన్ని ప్రసాదించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మరణం అనేది మనకు పునరుత్థానాన్ని కలుగు చేసి ఉన్నది. ఆయన మరణం అనేది మనకు రక్షణను నెరవేర్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియులారా, దావీదు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పుచున్న మాట, ఆయన తన పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయుడు. అదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా ఆ మాట మనకు కనబడతా ఉంటది. ఒక్కసారి ఆ మాట కూడా తీసి చదువుదాము. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం నుండి చూసినట్లయితే, మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మరణము సృష్టికర్త అయినటువంటి దైవ కుమారుణ్ణి బంధించుట అసాధ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచలేదు, సమాధి ఆయనను బంధించి ఉంచలేదు, రాయి ఆయనను బంధించి ఉంచలేదు. ప్రియులారా, చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము, ఆయన 3వ రోజు నేను లేస్తాను అనే సంగతి శిష్యులకు చెప్పినప్పుడు, ఆ సంగతి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల చెవిలో పడినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఆ రాయి బహు భద్రంగా ముద్ర వేసి మరి కాపలా కాయించారు. కానీ దేవుడు ఆయనను సమాధిలో నుంచి లేపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమాధి ఆయన్ను బంధించి ఉంచలేదు, మరణం ఆయనను బంధించి ఉంచలేదు. అందుకే అపోస్తలులు ఆ సంగతిని ప్రస్తావిస్తూ ఈ విధముగా అంటూ ఉన్నారు. 25వ వచనం నుండి చూసినట్లయితే, ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను.
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద అతన్ని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గూర్చి చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తులుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పెంతెకోస్తు దినాన ఆయన ప్రకటించినటువంటి సంగతి ఏంటంటే, ప్రియులారా, ఆయన పునరుత్థానము, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థాన, ఆరోహణ, ఆగమన సంగతులన్నింటికి మనము సాక్షులమై ఉండవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే అపోస్తులుడైన పేతురు గారు అంటూ ఉన్నాడు, దేవుడు ఆయన లేపి ఉన్నాడు కనుక దానికి మేము సాక్షులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది, వారు భయపడక అనేకులు ఎదుట దేవుని గురించి, ఆయన పునరుత్థానముల గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా అపోస్తుల కార్యములో మనం చదువుతా ఉన్నాము. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనములో ఈ విధముగా ఉంది, మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. హల్లెలూయా. యూదులు లేదా అక్కడ ఉన్నటువంటి రోమీయులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి ఉన్నారు, మ్రాను మీద వేలాడదీసి ఉన్నారు. కానీ ప్రియులారా, 3వ దినాన దేవుడు అతనిని లేపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతిని అపోస్తలులు భయపడక సర్వ సమాజం ఎదుట, పెద్దల ఎదుట, మత అధికారుల ఎదుట వారు ప్రకటించి సాక్ష్యం ఇస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ పునరుత్థానమును మనము కూడా ప్రకటించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థానమును గురించి మనము కూడా బోధించవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మరణించలేదండి. మరణించటం మాత్రమే ఆయన పరిచర్యకు ముగింపు కాదు. ఆయన మరణించి భూస్థాపనం చేయబడి పునరుత్థానుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు దీనిని గురించి బహుబలముగా సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో కూడా మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. సాక్ష్యమిచ్చేదా నా స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానమును గురించి మనము సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది, ప్రకటించవలసి ఉన్నది. ఏదో ఈస్టర్ సండేనా రోజున
ఆ! మనము మైక్ కట్టుకొని ప్రకటించడం మాత్రం కాదండి. మన జీవితాంతము అనుదినము ఆయన సర్వ మానవాళి కొరకు మరణించాడని, ఆయన సర్వ మానవాళి కొరకు పునరుత్థానుడయ్యాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ రక్షించబడి ఆయన వలె లేపబడతారు అని, పునరుత్థానులు అవుతారు అని మనము ప్రకటించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే సంగతిని అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ విధముగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే చాలా మంది పునరుత్థానము లేదని ఆ వాదన చేస్తూ ఉన్నారు. పునరుత్థానాన్ని నమ్మలేనటువంటి కొంతమంది ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారు కొరకు అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్న మాటలు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్ష్యములుగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ప్రియులారా, చూస్తూ ఉన్నారా? ఈ జీవిత కాలం మట్టుకే ఒకవేళ మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే, అవును ప్రియులారా, ముందుగా మనం చెప్పుకున్నాము, మరణం అనేది క్రీస్తునకు అలాగే క్రైస్తవునికి ముగింపు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది, మనుషులందరిలో మనము దౌర్భాగ్యులమై ఉన్నాము అని. ప్రియులారా, మనము ప్రథమ ఫలాలుగా క్రీస్తు లేపబడి ఉంటుండగా మనము కూడా పునరుత్థానపు నిరీక్షణ కలిగి ఉన్నామనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 20వ వచనం నుండి ఈ విధముగా ఉంది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చును గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఒక్క మనుష్యుని ద్వారా మరణం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఆ మనుష్యుడు ఆదాము. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరణము మృంగివేయబడి పునరుత్థానం అనేది లోకంలోనికి వచ్చింది. అందుకే దేవుని వాక్యం ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉంది, మనుష్యుని ద్వారా మరణం వచ్చును గనుక మనుష్యుని ద్వారానే అనగా క్రీస్తు ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదామునందు అందరూ స్వాభావికముగా మృతి చెందుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తునందు, సజీవుడైన యేసుక్రీస్తునందు అందరూ బ్రతికించబడుతూ ఉన్నారని దేవుని వాక్యము సాక్ష్యమిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రథమ ఫలముగా క్రీస్తు పునరుత్థానుడయ్యున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం అనేది ఇదిగో మనము కూడా మరణములో నుంచి లేపబడతామని, ఎత్తబడతామని ఆ నిరీక్షణను మనకు కలుగు చేస్తా ఉంది. ఈ నిరీక్షణ ఎక్కడా లేదండి. ఇటువంటి నిరీక్షణ ఏ దేవతలు, ఏ దేవుళ్ళు అని చెప్పబడిన వారు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే మనము లేపబడతాము అనే సంగతిని, పునరుత్థానం అవుతామనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. 24వ వచనంలో చూసినట్లయితే, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము మనుషునికి రక్షణను తీసుకొని వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము మనుషునికి దేవుని రాజ్యమును గూర్చినటువంటి నిరీక్షణను కలుగు చేయుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను నిరభ్యంతరముగా దేవుని రాజ్యములో చేర్చబడబోతూ ఉన్నాము. ఆయన యందు యథార్థముగా విశ్వాసం ఉంచిన వారందరూ, ఆయన యందు యథార్థముగా నమ్మకం ఉంచిన వారందరూ, ఆయన యందు యథార్థముగా జీవించిన వారందరూ, ఆయన రాజ్యము కొరకు కనిపెట్టిన వారందరూ ఆయన రాజ్యములో చేర్చబడతారు. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. ప్రియులారా, ఆ విధముగా క్రీస్తు మనలను ఒక రాజ్యముగా నిర్మించి తన దేవునికి అప్పగించినట్లుగా, తండ్రి అయిన దేవునికి అప్పగించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథములో కూడా అదే మాట మనం చదువుతూ ఉన్నాము. వీలైనట్లయితే ఆ మాట ఒక్కసారి తీసి చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే ఈ విధముగా ఉంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ద అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్రియులారా, మనలను దేవుడు తన తండ్రి అయిన దేవునికి, క్రీస్తు మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా నిర్మించి అప్పగించి ఉన్నాడు. ప్రియులారా, అదే సంగతి మనం ఇక్కడ చదువుకున్నాము. ఎందుకంటే క్రీస్తు మరణించి పునరుత్థానుడగుట ద్వారా సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎస్, మనమైతే అంతము యొక్క ఎడ్జ్ మీద ఉన్నాము. దేవుడు ఈ యుగాన్ని ముగించే కాలములో మనం ఉన్నాము. ఆయన రెండవసారి మన మధ్యలోనికి వచ్చుచున్న కాలములో మనం ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన మనలను ఒక రాజ్యముగా నిర్మించి తన తండ్రి అయిన దేవునికి అప్పగించుటకు సమస్త బలాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని కొట్టివేసి ఉన్నాడు. మరణాన్ని కూడా జయించి ఉన్నాడు. 25వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. ఎస్, తన శత్రువులను, ప్రియులారా, మొన్నటి దినాన్ని చదువుకున్నాము. నీవు నా కుమారుడు గనక నీ శత్రువులను నీ సింహాసనమునకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున
ఆశీనుడు కమ్ము అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెప్పిన సంగతిని గూర్చి గడిచిన వారములోనే మనం చదువుకున్నాము. ప్రియులారా, ఇక్కడ కూడా ఆ సంగతి మనకు కనబడతా ఉంది. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించును, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విసిదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ఈ యుగం ముగింపులో ఉన్నాము. దేవుడు ఈ యుగాన్ని ముగిస్తూ ఉన్నాడు. అయితే ఆయన పునరుత్థానపు బలము ద్వారా మనమందరము ముందుకు కొనసాగవలసి ఉన్నదనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొన్నటి దినాన రోజీ అడిగింది ఒక మాట, మాయా పునరుత్థానం అంటే ఏంటి అని. పునరుత్థానం అనగా మరణించిన తరువాత ఏదైతే మిగిలి ఉందో అదే పునరుత్థానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణపు అనుభవం గుండా వెళ్ళిన తరువాత ఇంకా ఏదైతే మిగిల్చబడి ఉందో, ఇంకా ఏదైతే శేషించబడి ఉందో, శేషముగా ఏదైతే ఉందో అదే పునరుత్థానము. ప్రియులారా, ప్రభువు మనల్నందరినీ ఆ మరణానుభవం గుండా పంపిస్తూ ఉండగా మనము దహించబడి కాల్చబడి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైనది కాల్చబడి దేవుని కొరకు మిగల్చబడినది ఏదైతే ఉందో అది పునరుత్థానమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, అటువంటి పునరుత్థానపు శక్తిని మనము కలిగి ఉండవలసి ఉన్నది. ముగింపులో పాత నిబంధనలో నుండి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి మనము చదువుతాము. దేవుడు తాను ఏర్పాటు చేసినటువంటి డిప్యూటీ అధికారము, తాను ఇచ్చినటువంటి అధికారము కలిగినటువంటి మోషే లాంటి నాయకులను బట్టి దేవుడు ఏ విధముగా అక్కడ చేసి ఉన్నాడో మనకు కనబడతా ఉంది. మోషేకు వ్యతిరేకంగా వారందరూ తిరుగుబాటు చేసినప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే 6వ వచనం నుండి చదువుదాము. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారు ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చెప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. 8వ వచనం, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్జీవమైనటువంటి కర్ర ప్రియులారా, దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఒక సూచన వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, చిగురించినటువంటి అహరోను కర్ర పునరుత్థానానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియులారా, దేవుడి వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆ పునరుత్థానపు శక్తి మనలను నడిపించాలి. అహరోను కర్ర ఒక సూచనగా మనకు కనబడతా ఉంది. అది చిగురించి బాదము కాయలు పూసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అటువంటి చిగురించినటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉండాలి. అదే పునరుత్థానమై ఉన్నది. ఆ పునరుత్థానపు బలము చేత
మనమందరము ముందుకు కొనసాగించబడాలి అని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ పునరుత్థాన దినములో అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ కుమారుని యొక్క పునరుత్థానాన్ని గురించి, మీ కుమారుని యొక్క పునరుత్థానములో ఉన్న సంగతులను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటకు మీ కృప మా ఎడల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కుమారుని యొక్క పునరుత్థానపు శక్తితో మా ముందున్న ప్రతి ఆటంకాన్ని, ప్రతి భయాన్ని అధిగమించి ప్రభువా మీ కృపలో ఈ 2026వ సంవత్సరంలో ముందుకు కొనసాగిపోవటానికి మీ కృప చూపించి దీవించి దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కనికరం ఉంచండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.